చేవేళ్ల ఆలూరు గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ అతి వేగంగా వచ్చి ఇక్కడ కూరగాయలు అమ్మేటటువంటి రైతులపైకి వెళ్ళి దూసుకెళ్ళింది. ప్రస్తుతం ఇదే లారీ హైదరాబాద్ నుంచి వికారాబాద్ వైపు వస్తుంది. ఒక్కసారిగా రోడ్డుపైకి రైట్ సైడ్ దూసుకొచ్చి రైట్ సైడ్ ఉన్న ఎవరైతే రైతులు కూరగాయలు అమ్ముతారో వారందరిపైకి దూసుకొని రావడం జరిగింది. దీని కింద దాదాపు 10 మంది వరకు కూడా చిక్కుకొని 4 మృతి చెందారు. ప్రస్తుతానికి స్పాట్లో 3 మృతి చెందారు. హాస్పిటల్లో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. కాబట్టి దీనికి సంబంధించి ఆ లారీ డ్రైవర్ కాకుండా లారీ క్లీనర్ నడుపుతుండడంతోనే ప్రమాదం జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడ్డ వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. మనం చూడొచ్చు, ఒక్కసారిగా మొత్తం కూరగాయలు ఇక్కడ సమీప గ్రామాలకు చెందిన రైతులు కూరగాయలు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు రోజు. ఈ రోజు కూడా అదే విధంగా వచ్చి రోడ్డుకు సైడ్ నుంచి ఆ కూరగాయలు అమ్ముతున్న వారి పైకి ఒక్కసారిగా లారీ వచ్చి దూసుకెళ్లడం జరిగింది. లారీ కింద పడిపోవడంతో ఇక్కడ ఒక్కసారిగా ఏం జరిగింది అనేది తెలుసుకునే లోపే లారీ అందరి పైకి దూసుకెళ్లి ప్రమాదానికి అయింది. దీనికి సంబంధించి ప్రస్తుతానికి లారీ క్యాబిన్లోనే డ్రైవర్ కూడా ఇరుక్కుపోతే పోలీసులు ఆకాశం మీద అతన్ని బయటికి తీసి ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు ఆ లారీని జేసీబీల సహాయంతో పక్కకు నెట్టివేయడం జరిగింది. రోడ్డుకు అడ్డంగా ఉన్న లారీని కొద్ది దూరం పక్కకు జరిపారు. ప్రస్తుతం బాధితులందరూ ఉన్నారో వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించడం జరిగింది. స్పాట్లో 3 చనిపోయారు, మరొకరు హాస్పిటల్లో కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. మిగతా వారికి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన వారికి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న వారిని హైదరాబాద్ కూడా తరలించే ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కసారిగా ఇక్కడ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఏం జరిగింది అనేది కూడా తెలియని పరిస్థితిగా ఉంది. మనం ఒకసారి రోడ్డు చూస్తే ఇక్కడ నుంచి హైదరాబాద్ నుండి వచ్చే రహదారి ఇది. వికారాబాద్ నుంచి నిత్యం వందలాది వేలాది వాహనాలు వస్తుంటాయి. రోడ్డు 2-వే రోడ్, ఇది ఒక సింగిల్ రోడ్లోనే 2 వైపులా రోడ్లు వచ్చి వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. దీన్ని డబల్ రోడ్ చేయాలని చెప్పేసి అనేక సార్లు ఈ గ్రామాలకు చెందిన ప్రజలు కూడా ఆందోళనకు దిగడం జరిగింది. గతంలో కూడా అనేక ప్రమాదాలు జరిగి వాహనదారులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ప్రస్తుతం లారీని అయితే పక్కకు నెట్టివేయడం జరిగింది. ఇక్కడికి పోలీసులు కూడా పెద్ద ఎత్తున చేరుకోవడం, చాలాసేపు ట్రాఫిక్ కూడా జామ్ కావడం జరిగింది. ట్రాఫిక్ జామ్ అయిన తర్వాత పోలీసులు ఇక్కడికి వచ్చి ఆ లారీని పక్కకు జరిపి క్షతగాత్రులందరినీ కూడా ఆసుపత్రికి తరలించడం జరిగింది. వారందరూ కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న వారిని హైదరాబాద్ కూడా తరలించేందుకు చూస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించి పోలీసులు అయితే ఆ లారీ ప్రమాదానికి ఎలా జరిగింది అనే దానిపైన ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి గ్రామస్తులు కూడా రోడ్డుపై కాసేపు బైఠాయించి ఆందోళనకు దిగడం జరిగింది. నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ రోడ్డు పైన అని చెప్పేసి కూడా వాహనదారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 4 మృతి చెందినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు అయితే ఇప్పుడు స్పాట్ని అంతా కూడా క్లియర్ చేయడం జరిగింది. రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ కూడా స్పాట్కి చేరుకొని గాయపడ్డ వారి వివరాలను కూడా తెలుసుకోవడం జరుగుతుంది. వారికి సంబంధించి ఎవరెవరు గాయపడ్డ వారంతా ఈ ఊరికి సంబంధించిన చుట్టుపక్కల వాళ్ళే అని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి అయితే ప్రస్తుతం గాయపడ్డ వారందరినీ కూడా పోలీసు ఇక్కడి నుంచి హాస్పిటల్కి తరలించడం జరిగింది. దానికి సంబంధించి అయితే ఒకసారి మొత్తం ఎంతమంది గాయపడ్డారు, వీరికి సంబంధించిన వివరాలను కూడా పోలీసులు అడిగి తెలుసుకుంటున్నారు. ఏదైతే లారీ డ్రైవింగ్లో మద్యం మత్తులో ఉన్నాడా లేకుంటే ఎలా ప్రమాదం జరిగిందనేది కూడా ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇక్కడ చూడడానికి కూడా చాలామంది ప్రజలు రావడం జరిగింది. ప్రస్తుతం అయితే మొత్తం ట్రాఫిక్ని క్లియర్ చేసే పనిలో పోలీసులు ఉన్నారు. ఒక్కసారిగా ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఏం జరిగిందనేది కూడా ఇక్కడ అంతుచిక్కని పరిస్థితి ఉంది. ప్రస్తుతం రాజేంద్రనగర్ డీసీపీ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే లారీని ఏదైతే ఇక్కడ యాక్సిడెంట్ జరిగిందో ఆ లారీని అయితే పక్కకు తీసివేయడం జరిగింది. క్లూస్ టీమ్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. అయితే మెరుగైన వైద్యం కోసం గాయపడే వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించి నిత్యం ఈ రోడ్డు పైన ప్రమాదాలు జరుగుతూ ఉంటాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే గాయపడ్డ వారందరినీ కూడా హాస్పిటల్కి తరలించడం జరిగింది. చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు 4 కూడా మృతి చెందారని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ స్పాట్కి వచ్చారు. మృతులకు సంబంధించిన వివరాలతో పాటు గాయపడిన వారి వివరాలు కూడా తెలుసుకుంటున్నారు. గాయపడిన వారి మెరుగైన వైద్యం కోసం పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం డీసీపీ ఉన్నారు, ఒకసారి మాట్లాడడం. సార్, ఎప్పుడు జరిగింది ప్రమాదం, ఎలా జరిగింది? ఇది ఈవినింగ్
ఇక్కడ ఆలూరు గేట్ దగ్గర కూరగాయలు అవన్నీ అమ్మటానికి రైతులు వీళ్ళందరూ తెచ్చుకున్న వాళ్ళందరూ కూర్చొని ఉంటారు. ఆ టైంలో ఈ లారీ కంట్రోల్ తప్పిందా, దాని కింద ఒక స్కూటీ ఉంది. ఆ స్కూటీ వర్సెస్ లారీ యాక్సిడెంటా లేకపోతే ఎట్లా అయింది అనేది ఇంకా అది క్లారిటీ లేదు. వాళ్ళ కంట్రోల్ తప్పి రైతుల మీదకి తర్వాత ఈ ఊరోళ్ళ మీదకి వెళ్ళినందుకు ఒక ఇప్పటి వరకు 4 చనిపోయినారు. దీంట్లో 3 మెంబర్స్ ఏమో మనకి ఇక్కడ లోకల్ వాళ్ళు, ఆలూరు నుంచి 2, నాంచారి నుంచి ఒకళ్ళు, తర్వాత సిటీ నుంచి ఆ స్కూటీ మీద వచ్చిన ఒక జమీల్ అనే వ్యక్తి కూడా అని ఇప్పటివరకు ఐడెంటిఫై చేసాం. అది ఇంకా కన్ఫర్మేషన్ లేదు. బట్ ఇంకో అతను నాన్ లోకల్. మొత్తం 4 మెంబర్స్ చనిపోవడం జరిగింది. ఒక ఆమె ఇప్పుడు మనకి పట్నం మహేందర్ రెడ్డి గారి హాస్పిటల్లో ఒక ఆమె ఇంజూర్డ్ ఉంది. ఇంకొక 2 విలేజర్స్ పోలీస్ రాకముందు ఇమ్మీడియట్గా ఇన్సిడెంట్లో ప్రైవేట్ కార్లలో షిఫ్ట్ చేశారని చెప్తున్నారు. వాళ్ళ గురించి ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాం. ప్రిలిమినరీగా ఇది 4 మెంబర్స్ చనిపోయి ఉన్నారు, ప్లస్ ఒక ఇంజూర్డ్ మన దగ్గర ఉన్నారు. ఇంకొక 2 షిఫ్ట్ చేశారంటున్నారు. అది వెరిఫై చేస్తారు. అంటే మొత్తం ఎంతమంది గాయపడి ఉంటారు సార్ ఈ లారీ కింద? మొత్తం ఎక్కడ ఈ హాస్పిటల్ కావచ్చు, హైదరాబాద్ వరకు తీసుకెళ్ళారు, మొత్తం ఎంతమందిని ఐడెంటిఫై చేయగలరు? ఇప్పటివరకు అదే ఓన్లీ 3 మెంబర్స్. 2 ముందు వెళ్ళారంటున్నారు, ఒక అతను ఒక ఆమె ఉంది. అది కాక డ్రైవర్ కూడా ఇంజూర్డ్ అయి ఉన్నాడు. అతను ఉస్మానియాకి షిఫ్ట్ చేయడం జరిగింది. డ్రైవర్ అయినా సార్, క్లీనర్ నడుపుతున్నారు అంటున్నారు, లారీ డ్రైవర్ అయినా సార్ తెలియదు. ఇంకా అతనికి సీరియస్ ఉంది కాబట్టి అతన్ని డ్రైవరా క్లీనరా ఇవన్నీ కూడా తెలుస్తాయి అతనికి. డ్రైవర్ ఇప్పుడు వరకు ఉన్నదాని ప్రకారం క్యాబిన్లో ఒకటే డ్రైవర్ ఉన్నాడు. నిత్యం ఈ రూట్లో ప్రమాదాలు జరుగుతున్నాయి అంటున్నారు సార్. పోలీసుల పరంగా ట్రాఫిక్ కానీ మీరు కానీ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఎందుకంటే సైన్ బోర్డ్స్ లేవు అని చెప్తున్నారు. నిత్యం ఏదో ఒక చోట వికారాబాద్ రోడ్ అంటేనే మృత్యు రోడ్డుగా మారిపోయిందని చెప్పేసి కూడా గ్రామస్తులు చెప్తున్నారు. ఇది రోడ్డు ప్రపోజల్ ఉంది చాలా రోజుల నుంచి. దానికి గ్రీన్ ట్రిబ్యునల్ దీనికి స్టే రావడంతో ఆగి ఉంది. గవర్నమెంట్ ఇంతకుముందే ఆల్రెడీ నోటిఫికేషన్ ఇవ్వటం, 3 టెండర్స్ ఫైనలైజ్ చేయడం కూడా జరిగింది. అది ప్రజలకి ఇక్కడ కూడా తెలుసు. మరి కొన్ని అథారిటీస్ ఏవైతున్నాయో ఆ ట్రీస్ షిఫ్టింగ్ సంబంధించి దాని మీద స్టే ఇచ్చినందుకు ఈ ప్రాసెస్ ఆగిందని నాకు ఉన్న సమాచారం. పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మొత్తం రోడ్లో డివైడర్ ఎక్కడ మనకి ఉండదు కాబట్టి కొన్ని చోట్ల మనకి గవర్నమెంట్ నుంచి ఇవి మనకి డివైడర్స్ లాంటివి కొన్ని పెట్టున్నాయి. ఏది మన బొలాట్స్ పెట్టారు. ఆ బొలాట్స్ పోతే అవి డ్యామేజ్ అయిపోతాయి ఈ సింగిల్ రోడ్లో అది వెళ్ళిపోయినప్పుడు. అవన్నీ పోలీస్ టైం తీసేస్తాము. తర్వాత పబ్లిక్కి అవేర్నెస్ పెట్టడము, ట్రాఫిక్ మీరు కూడా చూస్తారు, చేవేళ్ల నుంచి ఇక్కడ దాకా ఉన్న సిబ్బందితో కరెక్ట్గానే చేస్తాము. ఇది దురదృష్ట సంఘటన. ఈ రోడ్డు అయిపోతుంది. ఇప్పుడు వీళ్ళని ఏమన్నా హైదరాబాద్ తరలించే అవకాశం ఉందా సార్, చేవేళ్ళ హాస్పిటల్లో ఉన్న వారిని? ఆమెకి అది డాక్టర్స్ డిసైడ్ చేస్తారు. ఒక ఆమె ఇంజూర్డ్ ఉంది మన దగ్గర, ఆమెకి కాల్ ఫ్రాక్చర్ ఉంది. ప్రస్తుతం ఆమె సేఫ్ ఉందని చెప్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 4 చనిపోయారని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఒక మహిళ చేవేళ్ళ ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ఇంకా పోలీసులు రాకముందే ఒక 2-3 ప్రైవేట్ వెహికల్స్లో కూడా హాస్పిటల్కి తరలించారని చెప్పేసి కూడా డీసీపీ చెప్తున్నారు. ప్రస్తుతం లారీ పక్కకు తీసేశారు పూర్తిగా. ఒక స్కూటీ ముందు లారీ కింద ఉంది. స్కూటీ లారీ ప్రమాదం జరిగిన తర్వాత ఈ ప్రమాదం జరిగిందా లేదంటే ఎలా జరిగింది అనే దానిపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే వికారాబాద్ రోడ్డు నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా ఉంటుంది. ఈ రోడ్ అంతా కూడా రోజు ఏదో ఒక చోట ప్రమాదం జరుగుతుంది, ప్రాణాలు కోల్పోతున్నారు వాహనదారులు అని చెప్తున్నారు. దీనిపై డబల్ రోడ్ చేయాలని ఎప్పటి నుంచో ప్రతిపాదనలు ఉన్నప్పటికీ కూడా ముందుకు సాగకపోవడంతోనే ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతుంది, కానీ ఈ రోడ్డు మాత్రం ఇంతే సైజులో ఉండడంతో ప్రమాదాలు పెరిగిపోతున్నాయి అని చెప్పేసి కూడా గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఈరోజు ఆలూరుకి చెందిన గ్రామస్తులే కూరగాయలు అమ్ముతున్న తరుణంలో లారీ ఒక్కసారిగా అతి వేగంగా హైదరాబాద్ నుంచి వికారాబాద్ వైపు వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత ఈ రైతుల మీదకెళ్ళి దూసుకెళ్లిన తర్వాత ఒక చెట్టును ఢీకొని ఆ లారీ ఆగిపోవడం జరిగింది. చెట్టు లేకుంటే దాని పక్కన ఉన్న మరో 10 మందికి కూడా పైనుంచి లారీ వెళ్ళుండేదని చెప్పేసి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. మనం చూడు, చెల్లా చెదురుగా ఇక్కడ కూరగాయలు, వెహికల్స్, ఒక స్కూటీకి సంబంధించి లారీ కింద స్ట్రక్ అయిపోయిన లారీ, స్కూటీకి సంబంధించిన నెంబర్ ప్లేట్ కూడా ఇక్కడ చూడొచ్చు. ఆ స్కూటీ ప్రమాదం తర్వాతే లారీ అదుపు తప్పి ఇక్కడికి వచ్చిందా లేదంటే లారీలో డ్రైవర్ మాత్రమే ఉన్నాడు, అతను కూడా క్యాబిన్లో పూర్తిగా చెట్టుకు ఢీకొట్టిన తర్వాత స్ట్రక్ అయిపోతే పోలీసులే జేసీబీ సహాయంతో అతన్ని బయటికి తీసి హాస్పిటల్కి తరలించారు. అతన్ని కూడా ఇంజూరీ ఉన్నారు కాబట్టి అతను ఉస్మానియా ఆసుపత్రికి షిఫ్ట్ చేయడం జరిగింది. అతను కోలుకున్న తర్వాత ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు కూడా రాబట్టే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఒకసారి చూడొచ్చు, లారీ పూర్తిగా లారీ టైర్లు కూడా ఇక్కడ డ్యామేజ్ అయిపోయి ఊడిపోయాయి. దీనికి సంబంధించి అత్యంత
వేగంగా ఈ రోడ్డు పైన 30 నుంచి 40 లేదంటే 50 స్పీడ్లో మాత్రమే వాహనాలు ప్రయాణించే రోడ్ ఇది. కానీ 100 వరకు కూడా లారీలు రాత్రి సమయంలో ఉదయం సమయంలో స్పీడ్గా వచ్చి ఇలా ప్రమాదాలకు కారణమవుతున్నాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇక్కడున్న గ్రామస్తులు ఆలూరుకు చెందిన 2 చనిపోయారు, మరొకరు నాన్ లోకల్ హైదరాబాద్కి చెందిన స్కూటీ అతను చనిపోయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మరొక మహిళకి కాలు విరిగింది, ఆమె చెవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందుతుంది. దీనికి సంబంధించి ఇంకా పోలీసులు రాకముందే కొందరు షిఫ్ట్ చేశారు కాబట్టి వాళ్ళ వివరాలను కూడా పూర్తిగా రాబట్టే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ ఇక్కడ స్పాట్కి చేరుకొని పూర్తి వివరాలు రాబట్టారు. క్లూస్ టీమ్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. లారీకి సంబంధించిన ప్రమాదానికి సంబంధించి క్లూస్ సేకరించి ఎలా జరిగి ఉంటుంది ప్రమాదానిపైన కూడా పూర్తిగా దర్యాప్తు అయితే ప్రారంభించారు. ఈ వికారాబాద్ రోడ్ అనేది ఉదయం పూటనే చాలా రద్దీగా ఉంటుంది. ఇక రాత్రి సమయంలో కూడా లారీలు వెహికల్స్ విపరీతంగా ఇటువైపు వెళ్తూ ఉంటాయి కాబట్టి నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు దాటాలంటేనే, రోడ్డు మీద ప్రయాణించాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కూడా చుట్టుపక్కల గ్రామస్తులు వాహనదారులు చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ రోడ్ని వీలైనంత త్వరగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం డబల్ లైన్ చేసి ఈ రోడ్డు ప్రమాదాలు నివారించాలని చెప్పేసి కూడా వాహనదారులు ఇక్కడున్న గ్రామస్తులు కూడా కోరుతున్నారు. చేస్తున్నాం ఎందుకంటే రాగానే మొదలు పెడితే మళ్ళీ అది విమర్శ అనుకుంటారని చెప్పేసి వెయిట్ చేస్తూ ఇంటర్నల్గా మాట్లాడుతూనే ఉన్నాం. తొందరగా స్టార్ట్ చేయాలి, రోడ్డు తొందరగా స్టార్ట్ చేయాలని మాట్లాడుతున్న సందర్భంలో ఎన్జిటి నుండి క్లోజ్ అయిపోయింది అనుకున్నప్పుడు రోడ్ స్టార్ట్ అయితే సంతోషం అనుకున్నాం. కానీ మళ్ళీ ఇప్పుడు ఎన్జిటిలో కేసు ఉంది, స్టే ఉంది అని చెప్తున్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి నా విజ్ఞప్తి ఏంటంటే కనీసం ఎన్జిటిలో తొందరగా అయ్యేటట్టు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇన్ కేసు ఎన్జిటిలో వాళ్ళు తొందరగా క్లారిటీ ఇవ్వలేని పక్షంలో కనీసం ఎక్కడెక్కడైతే ఖాళీగా ఉందో దాన్నైనా రోడ్ వైండింగ్ చేసే ప్రయత్నం చేయాలి ఒకటి. మూడవది అయినా కూడా రోడ్ స్టార్ట్ చేసినా కూడా మళ్ళీ కనీసం ఒక 2 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి అప్పటి వరకు ఈ రోడ్లన్నీ కూడా సైడ్లకున్న రోడ్ని కొంచెం మట్టి పోసి వైండింగ్ చేసి కొంచెం వెడల్పు చేస్తే, ఎందుకంటే మొత్తం చెట్లు పొదలు పెరిగి ఉన్నాయి, వాటన్నిటి డోజర్ పెట్టి తీసేసి మట్టి పోసి కొంచెం వైండింగ్ చేస్తే ఇప్పుడు మనం వస్తున్నప్పుడు చూస్తూ ఉన్నాం రోడ్డు కనీసం 1 ఫీట్ కిందికి దిగుంది మట్టి. ఒకసారి వెహికల్ దిగినప్పుడు మళ్ళీ పైకి ఎక్కడం కష్టమవుతుంది. కాబట్టి బ్యాలెన్స్ తప్పి నాకు అర్థమైన కాడికి బ్యాలెన్స్ తప్పి వచ్చి చెట్టును కొట్టేసి ఇంతమంది చనిపోయిన అనిపిస్తుంది. ఇప్పటికైనా రోడ్ ఎలాగో స్టార్ట్ చేయాల్సిందే, బట్ రోడ్ స్టార్ట్ చేస్తున్నా కూడా కొన్ని బిట్స్లలో ఎక్కడైతే యాక్సిడెంట్ స్పాట్స్ ఉన్నాయో అవంతా కూడా రోడ్ కొంచెం మట్టిపోసి వైండింగ్ చేస్తేనే ఈ ప్రమాదాన్ని నివారించగలుగుతాం. దయచేసి చొరవ తీసుకోమని కోరుతా ఉన్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కూడా ఎక్కడైతే యాక్సిడెంట్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ ఇక నేషనల్ హైవే అథారిటీస్తో కోఆర్డినేట్ చేసుకొని ఆ రోడ్స్ కొంత మట్టితోనే వైండింగ్ చేయండి. బీటీ వేయాల్సిన అవసరం కూడా లేదు, కనీసం మట్టితోని సైడ్ బాంబ్స్ కరెక్ట్గా చేస్తేనన్నా యాక్సిడెంట్ జరగకుండా ఉంటాయి. దయచేసి చొరవ తీసుకోమని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. విమర్శ చేయట్లేదు, ప్రజల ఇబ్బందిని గమనించి ఇమీడియట్గా స్టార్ట్ చేయమని చెప్తున్నాను. నిజంగానే విమర్శ చేయాలనుకుంటే ముఖ్యమంత్రి గారు రోజు కొడంగల్ పోతే ఇదే రోడ్డు మీద పోతాడు కదా, వితిన్ 1 మంత్లో స్టార్ట్ అయ్యే రోడ్ అనుకున్నాం మేము. కానీ 1 ఇయర్ అవుతుంది. కనీసం ఇప్పుడు 1 ఇయర్ కూడా మేము అడగకపోతే ప్రతిపక్షంగా మా బాధ్యత మేము విస్మరించినట్టు అవుతుందని 2 డేస్ నుండి అనుకుంటూ ఉన్నాం. అసలు ఈ ప్రమాదం జరుగుతుంది అనుకోలేదు. 3 డేస్ నుండి ఖచ్చితంగా కలెక్టర్ గారిని, జిల్లా కలెక్టర్ గారినో లేకపోతే జిల్లాకు సంబంధించిన నాయకులనో ఎవరినొకరిని అడగాలి, ఇమీడియట్గా స్టార్ట్ చేయమని అనుకుంటున్న సందర్భంలో ఈ 2-3 సంఘటనలు అయితే నిజంగా చాలా బాధాకరం. ఇక మళ్ళీ జరగకుండా ఉండాలంటే దయచేసి ప్రభుత్వం ఇమీడియట్గా ప్రోయాక్టివ్గా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు కానీ ప్రోయాక్టివ్గా ఉండాలని విజ్ఞప్తి చేస్తారు. మేడం, ఇందాక మీరు అన్నట్టుగా ఇది ఘోర ప్రమాదం కాబట్టి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. నిత్యం ఈ రూట్లో ప్రమాదాలు కావచ్చు. మొయినాబాద్ నుంచి వికారాబాద్ వరకు వెళ్ళే రోడ్లు ఏళ్ల తరబడి ఇలాగే ఉండిపోతుంది రోడ్డు. మీరు ఇందాక అన్నట్టుగా ఎన్జిటి ప్రతిసారి ఏవో ఒకటి అభ్యంతరాలు రావడమే, కానీ ప్రమాదాలు మాత్రం నేను ఈ ప్రాంతంలో 2009 వరకు ఉన్నప్పుడు టిప్పుకాన్ బ్రిడ్జ్ ఒకటే ఉండింది. మళ్ళీ సైడ్కి ఇంకొక బ్రిడ్జ్ చేసుకున్నాం. అక్కడ రోడ్ చిన్నగా ఉంటే కూడా డబల్ లైన్ చేసుకున్నాం. అక్కడ కూడా చెట్లు ఉండే అప్పుడు కూడా పర్మిషన్ తీసుకొని ఇలాగే పెద్ద చెట్లు పర్మిషన్ తీసుకొని షిఫ్ట్ చేసి ఉన్నాం. చాలా ఎఫర్ట్స్ పెట్టేసి పర్మిషన్ తీసుకొని షిఫ్ట్ చేసి ఉన్నాం. మొయినాబాద్ వరకు అలా చేసుకుంటూ వచ్చున్నాం. మొయినాబాద్ వరకు ఇలాంటి చెట్లే ఉన్నాయి. కానీ ఎందుకు 1 ఇయర్ ఎందుకు పడుతుంది అని ప్రభుత్వం గట్టిగా చొరవ తీసుకుంటే 1 మంత్లో పర్మిషన్ ఇస్తారు కదా, మనం వాళ్ళకి ఒక క్లారిటీ ఇవ్వాలి. చెట్లు ఎక్కడ తీసుకుపోయి పెడతాం, మేము అక్కడ తీసుకుపోయిన చెట్లను ఏడబెడతాం, ఒక క్లారిటీ చూపించినాం, ఒక పొలం చూపించినాం, ఇక్కడ పెడతామని చెప్పినాం. ఒక స్వచ్ఛంద సంస్థ వాళ్ళని ఇన్వైట్ చేసినాం, మీరు ఈ చెట్లను తీసుకెళ్ళి మీరు పెట్టండి అన్నాం. ఆయన పెట్టున్నాడు. ఇప్పుడు మన రెడ్డిపల్లికి పోతా ఉంటే రామ్దేవ్ గారు
మోయినాబాద్ పోతా ఉంటే పెద్ద ల్యాండ్ ఉంటుంది ఆయన ఆ చెట్లనే తీసుకుపోయి పెట్టుకున్నాడు ఆయన పిలిచి రిక్వెస్ట్ చేస్తే. అలా ఎవరినో ఒకరిని ఇన్వైట్ చేస్తే చెట్లు తీసుకుపోయి పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. అది ప్రభుత్వం చొరవ తీసుకోవాలంటాను. లోకల్లో ఉన్న మనం ఎంత చొరవ తీసుకుంటే అంత తొందరగా పనులు ఫాస్ట్ అవుతాయి. 1 year ఎందుకు పట్టింది? 1 year ఎందుకు పట్టిందంటే ప్రభుత్వం ఈజీగా వదిలేసింది. వచ్చినప్పుడు వస్తుందిలే, పోయినప్పుడు పోతుందిలే అని వదిలేసింది కాబట్టి 1 year పట్టింది. ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం లేదు కదా. ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఇచ్చినాం కదా గతంలోనే, దాని ప్రాబ్లం లేదు. జస్ట్ డబ్బులు శాంక్షన్ ఉన్నాయి, టెండర్ అయిపోయింది, వర్క్ స్టార్ట్ చేయాలా, ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఎన్జిటీలో మాత్రమే క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి క్లియర్ చేయించి వర్క్ స్టార్ట్ చేయమని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. బిఫోర్ దట్ మళ్ళీ స్టార్ట్ అయింది కాబట్టి ఇదంతా వదిలేస్తామంటే కాదు. ఇదంతా కూడా సైడ్ రోడ్ వర్క్ అవుతున్నా కూడా సైడ్ బాంబ్స్ చేయాల్సిందే. పక్కనున్న గడ్డి అంతా తీసేయాల్సిందే. డోజర్ పెట్టి ఇప్పుడు మనం వస్తున్నాం, అక్కడంతా కూడా గడ్డి నిండుకొని ఉంది రోడ్. గ్రామ పంచాయతీ సో లేదు అంటే కలెక్టర్ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే గ్రామ పంచాయతీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి.